హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరళితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఓకే, ఈరోజు మనకి పిల్లలందరికీ బాగా ఇష్టమైన నూడిల్స్, బక్వీట్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము వాటర్ తీసుకుని వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఏ నూడిల్స్కైనా అంతే కదా, మనం ముందు వాటర్ బాయిల్ చేసుకోవాలి. సో వీట్ నూడిల్స్కి బక్వీట్ నూడిల్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు బక్వీట్ అంటే వీట్ కాదు, కానీ మరి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు అంత ఐడియా లేదు. ఓకే, వాటర్ బాయిల్ అయ్యాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ మార్కెట్లో దొరికే నూడిల్స్, పాస్తా ఎక్కువ వీట్ ఫ్లవర్తో చేస్తారు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బక్వీట్ నూడిల్స్ అవి దొరుకుతాయి మార్కెట్లో, అవి చూసుకోండి. ఇవి చూసారు కదా, ఇవి సోబా బక్వీట్ నూడిల్స్ అనమాట. ఇవి చాలా మంచిది, అంటే మనకి గ్లూటెన్ ఫ్రీ, ఇది ఫుల్ గ్లూటెన్ అస్సలు ఏమి ఉండదు ఇది. సో వాటి నూడిల్స్ తీసుకుని వాటిని మనం బాయిల్డ్ వాటర్లో వేసుకోవాలన్నమాట. బక్వీట్లో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో లో క్యాలరీస్ ఉంటాయన్నమాట. కొంతమందికి వీట్ అలర్జీస్ ఉంటాయి కదా, వాళ్ళకైతే మాత్రం ఇది పర్ఫెక్ట్ ఫుడ్, హెల్దీ. చిన్న బ్రేక్. ఈరోజు వెరీ ఆసమ్ మ్యాజిక్ ట్రిక్ చేస్తున్నాం. ఈ ఆసమ్ మ్యాజిక్ ట్రిక్కి ఒక పెన్సిల్ తీసుకొని పోక్ చేస్తాం. ఇదంతా సాలిడ్, ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు ఒక హోల్ లేకుండా మేక్ చేస్తాను. But is this still solid over here? If you want it solid. ఓకే, నూడిల్స్ మనకి ఉడికిపోయాయి. చూసారు కదా, 5 మినిట్స్లో చక్కగా ఉడికిపోతాయి. మరీ మెత్తగా అవనివ్వద్దు, పర్ఫెక్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని వడగట్టే గిన్నెలో వేసుకుని సింక్ కింద కోల్డ్ వాటర్తో వాష్ చేసేస్తాం అనమాట. అంటే దాంట్లో ఏదైనా స్టార్చ్ ఉంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఓకే, ఇలా చల్లని వాటర్తో క్లీన్ చేసేసేయాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి కొంచెం ఆయిల్ వేసాం కదా, స్టిక్ అవ్వదు అనమాట. చక్కగా కోల్డ్ వాటర్తో వాష్ కూడా చేసేసాం కదా, ఇలా ఇంకా స్టిక్ అవ్వకుండా ఇలా సెపరేట్గా ఉంటాయి నూడిల్స్. ఇక నెక్స్ట్ టోఫు కూడా చాలా మంచిది కదా. ఇది కూడా గ్లూటెన్ ఫ్రీ ప్లస్ ప్రోటీన్, మంచి ప్రోటీన్ ఉంటుంది, చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. దాన్ని కూడా తీసుకుని, ఇది ఎక్స్ట్రా ఫర్మ్ టోఫు అనమాట. దీన్ని కూడా కొంచెం వాష్ చేసేసుకొని చక్కగా పేపర్ టవల్తో తడి లేకుండా చక్కగా ఇలా డ్రై చేసుకుని చక్కగా స్మాల్ పీసెస్ కట్ చేసేసుకుందాం. ఇది కూడా చాలా మంచిది, పిల్లలకి చక్కగా మంచి ప్రోటీన్ ఉంటుంది, ప్లస్ న్యూట్రియంట్స్ ఉంటాయి కదా. అందుకని మన పిల్లలకి ఇది కూడా యాడ్ చేసేద్దాం నూడిల్స్లో. మనం వేరుగా పెడితే తినరు, కానీ నూడిల్స్లో పెడితే మాత్రం తినేస్తారండో ఈ పిల్లలు. ఇది కూడా లో క్యాలరీ ఫుడ్డే, సో మంచిదే కదా. వీటిని ఇలా పీసెస్ కట్ చేసుకొని చక్కగా ఇలా బ్లాక్స్గా ఈ సైజులో ఇలా కట్ చేసుకొని వీటిని కొంచెం ఆయిల్ వేసి ఒక ప్యానం మీద వేయించుకుందాం. ఓకే, ఈలోపు ఇది వేగుతూ ఉంటాయి. మనం పక్కనే వేరే ప్యాన్లో మనం వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకొక ప్యాన్లో మనము నువ్వుల నూనె, మనకి నూడిల్స్కి ఏంటంటే నువ్వుల నూనె చాలా మంచిది, సో చాలా బాగుంటుంది టేస్ట్. నువ్వుల నూనె వాడండి కుదిరితే. ఇవేమో పక్కన స్టవ్ మీద మనకి టోఫు ఇలా వేసుకొని కాల్చుకుందాం. ఓకే, దీంట్లో మనము వెజిటేబుల్స్ చూడండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి, క్యాబేజీ, క్యారెట్, నా దగ్గర అయితే ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, మీ దగ్గర రెడ్ క్యాప్సికమ్ అంటే రెడ్ క్యాప్సికమ్, ఇలా కలర్ఫుల్గా మీరు అన్నీ చక్కగా పొడవుగా ముక్కలు కట్ చేసేసుకొని వేయించుకుందాము. దీంట్లో మర్చిపోయాను, మెయిన్ గార్లిక్ కూడా బాగా వేయండి, బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ వేసి మనము నువ్వుల నూనెలో చక్కగా కొంచెం సేపు వేయించేసుకుందాం. ఓకే, ఇప్పుడు క్యాబేజీ కూడా వేసేసేద్దాం. క్యాబేజీ ఏంటంటే మనకి క్యాప్సికమ్ ముక్కలు అవన్నీ వేగిన తర్వాత వేద్దాము, ఎందుకంటే క్యాబేజీ ఎక్కువసేపు మనకి వేగక్కర్లేదనమాట.
మధ్య మధ్యలో ఇలా మన టోఫుని చూసారు కదా, ఒక సైడ్ కాలిన తర్వాత లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్లో ఇలా వేయించుకుని పక్కన వేయించుతూ ఉన్నాము. దీంట్లో నువ్వులు కూడా వేసుకుందాం. ఇప్పుడు నువ్వులు కూడా చాలా మంచిది కదా, మంచి ఐరన్ కాల్షియం ఉంటుంది కదా. సో కొంచెం నువ్వులు కూడా మనం ఈ వెజిటేబుల్స్లో వేసేద్దాం. దీంట్లో ఇప్పుడు మీ సాస్, సోయా సాసు, కొంచెం సోయా సాసు అండ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, చిల్లీ సాసు, అవి మీ ఇష్టాన్ని బట్టి వేస్తే వేయండి, వేయకపోయినా బాగానే ఉంటుంది. ఓకే, మేమైతే కొంచెం సోయా సాస్ వేసాము. అది కొంచెం వేగిన తర్వాత దీంట్లో చిల్లీ సాస్ వేద్దాం. ఇప్పుడు మన సిరాచీ సాస్ ఉంటుంది కదా, చిల్లీ సాసు, ఇది. సో హాట్ చిల్లీ సాస్, అది కారాన్ని బట్టి మీ పిల్లలు తింటే వేయండి, లేకపోతే వేయకపోయినా బాగానే ఉంటుంది. చిల్లీ సాస్ లేకపోతే మనకు కొంచెం పండుమిర్చి పచ్చడి ఉంటుంది కదా ఇంట్లో, అది వేసినా బాగానే ఉంటుంది అనమాట. ఓకే, ఇవన్నీ కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొంచెం సాల్ట్, సోయా సాస్లో కొంచెం సాల్ట్ చూసి మీరు దానికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి. మనకి వెజిటేబుల్స్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బ్లాక్ పెప్పర్, అదే మన మిరియాల పొడి కూడా తగినంత మిరియాల పొడి కూడా వేసేసుకుందాం. సో మనకి సాల్ట్ మిరియాల పొడి తగినంత ఉంటే సరిపోతుంది. మీ సాసులు వేసినా వేయకపోయినా బాగుంటుంది. ఓకే, అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి, మన నూడిల్స్ మనం పక్కన పెట్టుకున్నాం కదా. చూసారా, ఏమి స్టిక్ అవ్వకుండా చక్కగా మన ఆయిల్ ప్లస్ కోల్డ్ వాటర్లో వాష్ చేసాం కదా, చక్కగా స్టిక్ అవ్వలేదు. వీటిని నూడిల్స్ వేసేస్తామన్నమాట. ఇప్పుడు మనము నూడిల్స్ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇదే దీంట్లో కొంచెం పని. అదే మీరు కొంచెం లోతున్న బాండి తీసుకుంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీటిని చక్కగా 2 స్పూన్స్ తీసుకొని ఇలాగా మొత్తం కలిసిపోవాలన్నమాట. బట్ నూడిల్స్ విరగకూడదు, అది మెయిన్. అంత అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోతే సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు. మరొక ముఖ్యమైన విషయము, మనము బక్వీట్ నూడిల్స్ కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్లో 100% బక్వీట్ ఫ్లోరా లేదా కొన్ని బ్రాండ్స్లో మీకు హోల్ వీట్ కూడా మిక్స్ అయ్యి ఉంటుంది. సో ఏ పర్సంటేజ్ ఎంత ఉందో చూసుకోండి. ఈ సోబా అయితే మాత్రం 100% బక్వీట్ ఫ్లోరే ఉంటుంది. ఓకే, ఇంకా మన ఫైనల్ టచ్ ఏంటంటే టోఫులో ఎగిపోయాయి కదా, వీటిలో కూడా కొంచెం సాల్టు పెప్పరు వేసేసుకుని పిల్లలు వట్టితే తినేస్తారు. ఇలా ఉంటే మనం వాటిని నూడిల్స్లో వేసి ఇద్దాం. చూడండి, పైన నూడిల్స్లో ఇలా వేసి పిల్లలకు పెడితే ఎమ్మి నూడిల్స్ ఎంతో ఇష్టంగా తింటారు. బట్ హెల్దీ, పిల్లలకే కాదు, ఇంత టేస్టీగా హెల్దీగా ఉంటే మనం మాత్రం ఆగుతామా? మనం కూడా తినేద్దాం. టేస్టీ హెల్దీ బక్వీట్ నూడిల్స్ ఎంజాయ్. బక్వీట్ అనేది అసలు డిఫరెంట్ ప్లాంట్, అది ఫ్లవరింగ్ ప్లాంట్. ఆ సీడ్స్ నుంచి తీస్తారనమాట బక్వీట్ ఫ్లవర్. అదే వీట్ అయితే మనకి గ్రాస్ లాంటిది కదా. సో వీట్ అనేవి అసలు డిఫరెంట్ ప్లాంట్స్ అన్నమాట. దానికి అస్సలు సంబంధమే లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.